ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వచ్చి, ఆ తర్వాత ఇప్పుడు నారా లోకేష్ గారి చేతిలోకి వచ్చింది. ఇంకా నెక్స్ట్ 2, 3 సంవత్సరాల్లో పూర్తిగా నారా లోకేష్ గారి నాయకత్వంలో అధికారికంగానే తెలుగుదేశం పార్టీ రాబోతూ ఉంది. ఈ మేరకు లోకేష్ గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు, తీర్చిదిద్దుతూ ఉన్నారు. అండ్ లోకేష్ గారు కూడా తను కొన్ని ప్రత్యేక టీంలను కూడా నియమించుకొని తన నాయకత్వాన్ని ప్రమోట్ చేసుకునే పనిలో బిజీగానే ఉన్నారు. బట్ ఒకటైతే ఫ్యాక్టు, ఖచ్చితంగా నారా లోకేష్ గారు అఫీషియల్‌గా పూర్తి నాయకుడిగా టీడీపీలోకి వచ్చేసిన తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయాలు అండ్ ప్రస్తుతం కూడా భవిష్యత్తు టీడీపీ నాయకుడిగా తాను తీసుకుంటున్న నిర్ణయాలు, తను అవలంబిస్తున్న విధానాల చుట్టూ ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు. అనుకూల, వ్యతిరేక ఈ కథలు కాసేపు పక్కన పెట్టండి. ప్రజలు ఖచ్చితంగా ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయిన అధికారంలో ఉన్నప్పుడు ఇది కనిపించదు. అధికారంలో లేనప్పుడే ఎవరి నాయకత్వ పట్యమైనా కనుక గుర్తించబడుతుంది. సో నారా లోకేష్ గారి తదుపరి నాయకత్వానికి ఇప్పటి వరకు ఎటువంటి అడ్డంకులు లేనట్లు కనిపిస్తూ ఉన్నా, అధికారంలో ఉన్నన్నాళ్ళు అటువంటి పరిస్థితి ఉన్నా, ఒకవేళ అధికారంలో దిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు లోకేష్ గారి నాయకత్వం ఏ విధంగా ఉంటుంది అని వాళ్ళ క్యాడర్ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు అటువంటి సందర్భాల్లో తీసుకోవడం జరుగుతుంది. సరే, ఇటు లోకేష్ గారి తదుపరి నాయకత్వం గురించి ఈ విధమైనటువంటి చర్చ, ఈ విధమైన ప్రమోషన్ జరుగుతూ ఉన్నప్పుడే అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం గురించి చర్చ జరుగుతూ ఉంది. అటు తమిళనాడులో ఎప్పుడైతే విజయ్ అధికార పీఠం మీదకి వచ్చారో అప్పటి నుంచి ఇక్కడ కూడా కొందరు సినిమా వాళ్ళ రాజకీయాల్లోకి రావాలి అని, అండ్ అఫ్ కోర్స్ విజయ్ కంటే ముందే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని చెప్పి అడపాదడపా చర్చ జరుగుతూ ఉన్న జూనియర్ దాన్ని ఖండించుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ నెల 18వ తేదీన వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు అనేది నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంట్రెస్టింగ్గా మారింది. ఆ మీటింగ్ రాజకీయ ప్రవేశానికి సంబంధించి కాకపోయినా అన్ని అభిమాన సంఘాలను ఒకే తాటిపైకి తీసుకొని వచ్చేసి సేవ చేయాలి అన్నది ప్రధాన ఉద్దేశంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఏది వాస్తవం అన్నది తెలియదు ఇప్పటి వరకు. అండ్ అదే సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలి అని డిమాండ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య అటు సోషల్ మీడియాలోనే కాకుండా కొందరు మీడియా సమావేశాలు పెట్టి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. తాజాగా ఒక ఆయన విశాఖలో ఆయన పేరు ఏదో ఉంది, తెలుగు శక్తి సంస్థ అధ్యక్షుడట బివి రామ్ అని, తెలుగు శక్తి సంస్థ అని. ఆయన ఏకంగా మీడియా ముందుకే వచ్చారు. మీడియా ముందుకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది, ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని ఆయనైతే ఫుల్ఫిల్ చేస్తారు, సో ఎన్టీఆర్కి ఆ స్టామినా ఉంది, సో ఇప్పుడు ఆ అవసరం కూడా ఉంది, ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఇప్పుడు పురంధరేశ్వరి గారు బీజేపీలో ఉన్నారు, బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగానే ఉన్నారు, కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చి నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలి. ఈ విధంగా ఆయన ఒక సుదీర్ఘంగా మాట్లాడుతూ వెళ్ళారు. సరే, ఇప్పుడు ఇటువంటి వాళ్ళకు ఒకరొకరు తోడవుతూ వెళ్తే, దానికి కనుక ఏదైనా కనుక కొందరు నాయకులు తోడైతే ఆ డిమాండ్ పెద్దగానే ఊపందుకోవచ్చు. బహుశా ఏది ఎంత ఊపందుకున్నా ఇప్పటికిప్పుడు జూనియర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కనీసం కనిపించడం లేదు. సరే, ఆయన ఏం ఆలోచిస్తున్నారో మనకు తెలియదు. ఇప్పటికిప్పుడు ఒక మూడో ప్రత్యామ్నాయాన్ని ఆంధ్రప్రదేశ్లో అంగీకరించే పరిస్థితి ఉంటుందా అన్నది ఒకటి. ఒకవేళ తెలుగుదేశం పార్టీలోనే నారా లోకేష్ గారి నాయకత్వానికి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పోటీగా వచ్చే పరిస్థితి ఉందా అన్నది ఇంకొకటి. ఈ రెండు కూడా ప్రస్తుతానికి సాధ్యమయ్యే పరిస్థితులుగా కనిపించాయి. ప్రస్తుతానికి ఇప్పుడు ఆ రెండు కనిపించట్లేదు. అటువంటిప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు అధికారంలోకి, సరే ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటారు ఇప్పటికిప్పుడు అనేది ఒక ప్రశ్నే. కానీ ఆయన రావాలి అని డిమాండ్ చేసే వాళ్ళ సంఖ్య అయితే పెరుగుతూ ఉంది. బహుశా ఈరోజు 29 కాకుండా 34 వరకైనా ఆ పరిస్థితి ఉంటుందేమో. ఒకవేళ 29లో కనుక టీడీపీ మళ్ళీ అధికారంలో కంటిన్యూ అయ్యి లోకేష్ మరింత బలంగా అయితే మళ్ళీ 34 వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆలోచన చేయకపోవచ్చు. ఒకవేళ 29లో లోకేష్ గారు కనుక, అంటే టీడీపీ అధికారంలో లేకుండా పోయి లోకేష్ గారి నాయకత్వాన్ని కనుక ఛాలెంజ్లు ఎదురైతే ఏమో 34 ఎన్నికలకు ముందే జూనియర్ ఆలోచన చేయొచ్చు, చెప్పలేము. ఆయన ఏమనుకుంటున్నట్టు చెప్పలేము. బట్ ఉన్న పరిస్థితులు, పరిణామాలు అయితే అవి. బట్ ఆయన రాజకీయాలకు రావాలని డిమాండ్ చేస్తున్న వాళ్ళు ప్రకటనలు దాటి మీడియా సమావేశాల్లో కూడా వచ్చారు. నెక్స్ట్ ఇది మరింత ముదిరినా కూడా ఆశ్చర్యం అయితే ఉండకపోవచ్చు.